నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అర్హులందరికీ ఇల్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న సీఎం. నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే నిర్మిస్తామని వెల్లడి. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు. ఆన్లైన్తో పాటు వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశం. రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు. ఉమ్మడి ప్రకాశం, అనంత జిల్లాల్లో పంట నష్టం. తమిళనాట బీజేపీ అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్న అమిత్ షా. ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామయ్య కళ్యాణం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. అర్హులందరికీ స్థలమిచ్చి ఇల్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనువుగాని ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇచ్చిందన్న ముఖ్యమంత్రి తామందరికీ నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే గృహాలు నిర్మిస్తామని చెప్పారు. ఏలూరు జిల్లా వడ్లమానలో జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం తర్వాత కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్న సీఎం బీసీలను అన్ని రకాలుగా పైకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర 140 వర్గాలున్నారు, 140 కులాలున్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా 5720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా సబ్ కమిటీ వేశాం. తొందరలోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారికి కూడా న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. వెనుకబడిన వర్గాలను చూస్తే ఈరోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా, వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించినట్లే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కృష్ణానది వెంబడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన వస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ పెట్టి స్వయంగా మంత్రి లోకేష్ ఇంటి పట్టాలందించారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు ఇచ్చారు. డీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు
వెళ్తున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు. కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పి. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో నేను పనిచేస్తున్నా. చాలా మంది అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి, ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాక ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా, తర్వాతనే రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇంటర్ విద్యార్థుల జాతకాలు రేపు తేలనున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని లోకేష్ పేర్కొన్నారు. 9552200009కి హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. రేపటి ఫలితాలు ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలంటూ విద్యార్థులందరికీ లోకేష్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో పోలీస్ వాహనాలకు అడ్డుపట్టమే కాక అతనిపై దాడికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. ఈ కేసులో రాత్రే మాధవ్తో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కోర్టుకు తరలించే ముందు మీడియా ఎదుట ప్రవేశపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా మీడియా ముందుకు రావడానికి మాధవ్ నిరాకరించారు. ఎవరనుకుంటున్నావంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై గద్దించారు. పోలీసులు మాధవ్ మినహా మిగతా 5గురిని మాత్రమే మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం మాధవ్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు వైసీపీ నేత గోరంట్ల మాధవ్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో గోరంట్ల మాధవ్తో పాటు మరో 6గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చుట్టుకుంట వద్ద పోలీస్ వాహనాన్ని మాధవ్ తన అనుచరులతో కలిసి అడ్డుకుని పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్పై దాడికి పాల్పడ్డారని ఎస్పీ వెల్లడించారు. మీడియాలో అసంఖ్యంగా మాట్లాడిన మన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే అక్యూజ్ ని నిన్న మనం ప్రెస్ మీట్ కి తీసుకుని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుంట జంక్షన్ లో అక్యూస్ ని చీబ్రోల్ కిరణ్ కుమార్ ని వెహికల్ తీసుకుని రాగా వెహికల్ ని ఆపడం జరిగింది. ఆ చీబ్రోల్ కిరణ్ కుమార్ ని కొట్టడానికి ప్రయత్నించడం, దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్ తో పాటు కూడా గొడవ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వరకు రావడం అనేది జరిగింది. దాని మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా అటాక్ చేయడానికి ప్రయత్నించడం, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోరంట్ల మాధవ్ గతంలో కూడా 5 కేసులు ఉన్నాయి. 3 కేసు అనంతపూర్ లో, 1 పాక్సో కేసు కూడా ఎన్టీఆర్ కమిషనరేట్ లో 1, తర్వాత సిఐడిలో 1, 5 కేసు ఉంది. నిన్న తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా కేసు, తర్వాత ఈ రోజు ఈ అటాకింగ్ కేసు అని చెప్పేసి టోటలీ 7 కేసు అక్యూజ్డ్ పైన ఉంది. దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వేసవి వేళ అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను నట్టేట ముంచాయి. ఉమ్మడి ప్రకాశం, అనంత జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశించిన తమ ఆశలు ఆవిరైపోయాయని రైతులు వాపోయారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కోత దశలో ఉన్న బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎకరాకు సుమారు 65,000 పెట్టుబడి నష్టం వచ్చిందని ఆయన అన్నారు. స్థానికంగా నష్టపోయిన పంట పొలాలను అధికారులతో కలిసి శ్రీనివాసులు పరిశీలించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వడగండ్ల వానతో వరి, పత్తి, మొక్కజొన్న, మామిడి, కర్బూజా వంటి పంటలు నష్టపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. రాత్రి కురిసిన వడగళ్ల వానకు ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు నష్టపోయినారు. వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు భారీగా నష్టపోయినారు. ఇంకా వారం రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కోత కొయ్యాల్సిన
పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇలాంటి వడగళ్ళ వాన మా జీవితంలో ఎప్పుడు చూసి ఎరగమని చాలామంది సీనియర్ రైతులు చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎకరాకు 65,000 రూపాయల మేరకు పంట దిగుబడుల నష్టాన్ని ఈరోజు రైతు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నేను రైతు సోదరులందరికీ హామీ ఇస్తా ఉన్నా. తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామని అమిత్ షా తెలిపారు. కొన్ని అంశాల్లో అన్నా డీఎంకే వైఖరి భిన్నంగా ఉన్న చర్చల ద్వారా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పారు. అన్నా డీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని స్పష్టం చేశారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే డీఎంకే సనాతన ధర్మం, త్రిభాషా విధానాన్ని తెరపైకి తెస్తోందని అమిత్ షా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నా డీఎంకే కలిసి పోటీ చేసిన 2023లో తెగతింపులు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ కలిసి సాగేందుకు సిద్ధమయ్యాయి. ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరాముడి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటే అన్నమాచార్య స్వామివారి సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన షోడశ కళానిధి అయినటువంటి షోడశోపచార సేవితుడు సీతా రామచంద్ర స్వామి వారికి మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ృతవత్సాగరాద్వేదా లోకాదిశస్యతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘృతో వజ్రధరస్యేత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధాత్రీ వరద గోవింద. అగ్నిరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మన్నం కరోమి సోమాయుష్మాన్ ధవోషధీభిర్యజ్ఞాన్ తేన త్వాయుషాయుష్మన్నం కరోమి యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మన్నం కరోమి బ్రహ్మాయుష్మత్తత్రాయుష్మత్తేన త్వాయుషాయుష్మన్నం కరోమి దేవాయుష్మन्तస్తే మృతేనాయుష్మन्तస్తేన త్వాయుషాయుష్మన్నం కరోమి. శ్రీ మహావిష్ణు స్వరూపులైనటువంటి సాక్షాత్తు పరుడు నరుడిగా ఈ లోకంలోకి అవతరించినటువంటి లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాబంధనాన్ని కడుతూ ఉన్నారు. జానకీ రమణ గోవింద, వైదేహీ
రమణ గోవింద ధాత్రి వరుణ గోవింద భవంతి సత్య స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అలాగే అమ్మవారి యొక్క వామ హస్తానికి రక్షాబంధనాన్ని కట్టి ధూపదీప నైవేద్యాది సమర్పణములు చేస్తూ ఉన్నారు ఆగమోక్తంగా. లోక రక్షణ దీక్షితుడు రామచంద్ర స్వామి అందరి వలె మాట్లాడడు, అందరి వలె చేయడు ఏది అయినను, తన ఆత్మను తెచ్చి ఒలుకబోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే అని చెప్పారు. అలాగా ఆత్మారాముడైనటువంటి రామచంద్ర స్వామి వారికి ఉపచారములు సమర్పణం చేస్తూ ఫలోపహారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి మంగళ కర్పూర నీరా